నేను సెన్సిటివ్ ఇష్యూ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇస్లాం ఎంత సున్నితంగా ఆలోచిస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి ఒక ఆయన వచ్చారు. వచ్చి ఏం చెప్తున్నారంటే, ఐ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నాకు ఒక్కడే కొడుకు, వాడు 5 రోజుల నుండి కనిపించటం లేదు, వాడు 5 రోజుల నుండి కనిపించటం లేదు, అన్ని చోట్ల నేను వెతికాను కానీ ఎక్కడా కనిపించలేదు, ఎక్కడున్నాడో దయచేసి చెప్పండి అన్నారు. ఎక్కడున్నాడో దయచేసి చెప్పండి అంటే భూత భవిష్యత్ వర్తమానాది కాలాలు ఎక్కడ ఏం జరుగుతుందో ప్రతిదీ అవగతమైనటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అనుమానం లేదు కదా, వెనకే ఉంది, ముందే ఉంది, పైనే ఉంది, కిందే ఉంది, కుడి ఎడమ ఉత్తర దక్షిణ వాయువ్య ఈశాన్యం నైరుతి ఆగ్నేయం కింద మీద ఎన్ని లోకాల్లో ఏమున్నాయో అన్నీ తెలిసిన ఒకే ఒక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. స్నేహితులారా, ప్రవక్త ఎక్కడున్నారో చెప్పండి అని అడిగితే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఫలానా తూర్పు వైపున 3-4 కిలోమీటర్ల దూరం వెళితే అక్కడ చెట్టు కింద కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు, ఆ ఆడుకునే పిల్లల్లో నీ కొడుకు కూడా ఉన్నాడు, వెళ్ళి తెచ్చుకో అన్నారు. ఆ ఆడుకునే పిల్లల్లో నీ కొడుకు కూడా ఉన్నాడు, వెళ్ళి తెచ్చుకో అన్నారు. అనగానే ఇతను వెళుతున్నాడు. వెళుతుంటే ప్రవక్త పిలిచారు. పిలిచి, నువ్వు నీ కొడుకుని పేరు పెట్టి పిలవాలి, నువ్వు నీ కొడుకుని చూసిన తరువాత పేరు పెట్టి పిలవాలి. అతని పేరు అంజద్ అనుకోండి, అంజద్ అని పిలువు, ఇలా చెప్పారు. నీ కొడుకును పేరు పెట్టి మాత్రమే పిలవాలి, ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్ళాలి నిశ్శబ్దంగా అన్నారు. వెళ్ళిపోయిన తరువాత ప్రవక్తతో ఉన్నటువంటి సహబాలు అడిగారు, ఏ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయన వెళ్ళినప్పుడు నీ కొడుకుని చూసినప్పుడు కేవలం పేరు పెట్టి పిలిచి చేత్తో తీసుకెళ్ళిపోవాలన్నారు, ఎందుకలా అన్నారు? దాని ఆంతర్యం ఏమిటి అంటే, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటున్నారంటే, ఏ సహబాలారా వినండి, 4 రోజుల నుండి తన కొడుకుని చూడలేదు, ఒకడే కొడుకు 4 రోజులుగా చూడలేదు. ఈయన కూడా అన్నం తిని ఉండడు, నీళ్లు తాగి ఉండడు, ఎక్కడెక్కడో తిరిగి 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 అలిసి వేసారిపోయి ఉంటాడు. అతను ఆ కొడుకుని చూసినటువంటి ఆనందంలో నాన్ననో చిన్నానో కన్నానో బుజ్జనో బాబు అనో ఏదో పేరుతో ముద్దు పేరుతో పిలిచి వాడిని అక్కడే ఆలింగనం చేసుకుంటే ఆ సమూహంలో ఎవరైనా అనాథ ఉంటే, ఎవరైనా అనాథ యతీం ఉంటే, యా అల్లాహ్, నా తండ్రి కూడా ఉండి ఉంటే నన్ను అంత ప్రేమించేవాడే అనే భావన ఆ పసివాడికి రాకూడదనే నేను అతన్ని పేరు పెట్టి పిలవమని చెప్పాను. నారే తక్బీర్, నారే రిసాలత్.